ఆర్ట్స్ సైన్స్ కళాశాల స్వయం ప్రతిపత్తి పాలన విజ్ఞాస ప్రాజెక్టు 2025-2026 చరిత్ర శాఖ అంశం గంగాపురం జాతర పర్యవేక్షకుడు పి నాగలింగం చరిత్ర ఉపన్యాసకుడు పాల్గొన్న విద్యార్థులు ఎం స్రవంతి ఎన్ శోభన జె లలిత కె నాగేశ్వరి ఉపద్ఘాత మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గంగాపురం శ్రీ లక్ష్మీ శృంగేశ్వర స్వామి ఆలయ జాతర అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంది. మకశుద్ధి చవితి నాడు స్వామివారి కళ్యాణోత్సవం, గంగా తీర్థంలో మరియు కప్ప జాతర ఇక్కడ చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి పాదాలకు ప్రాముఖ్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న మెట్టు బావి లేదా కోనేరు స్నానం చేసి మొక్కులు చెల్లించుకుంటారు. లక్ష్యాలు మన పూర్వ చరిత్రపై అవగాహన కలుగుతాం. మన సంస్కృతి వారసత్వ విలువలను తెలుసుకుంటాం. సంస్కృతితో వారసత్వ విలువలను గౌరవించడం చారిత్రక వారసత్వ సంపదని కాపాడుతాం. శాసనాల గురించి అవగాహన గ్రామీణ చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుంటారు. తమ గ్రామ చరిత్ర గురించి కూడా అవగాహన చేసుకుంటారు. గ్రామీణ వాతావరణం, జనపద ఆచార సాంప్రదాయాల గురించి అవగాహన. ప్రాముఖ్యత ఇది చర్చల సమీపంలోని సుమారు 6 కిలోమీటర్ల దూరంలో పురాతనమైన చారిత్రాత్మక చెన్నకేశ్వర చెందిన రాజులు నిర్వహించారు. ఒక పురాతన దేవాలయం ప్రతి సంవత్సరంలో ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జాతర జరుపుకుంటారు. చోడేశ్వర దేవాలయం సమీపంలో 11 కుంటల జాగలో ఇది ఉంది. వీటిలో అంబలకుంట అనేది 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. దానికి ఆధారంగా ఆ కుంట గురించి ఆ కుంట వరకు శాసనం 100 సంవత్సరాల నాటిలో చాణక్య వంశం ఉంటుంది. అనేకమైన శిథిలాల యాత్రలను నిర్వహించి వాటి గురించి శాసనాలు మొదలైనవి ఉంటాయి. గర్భగుడి చరిత్ర గర్భగుడిలో లక్ష్మీ సమేత చెన్నకేశ్వర స్వామి ఎడమ చేతి చక్రం, కుడి చేతిలో శాపంతో దర్శన ఇస్తాడు. స్వయంభూ క్షేత్రం పురాణాలు ఇది కృతియుగం నాటిదని వివరిస్తున్నాయి. వాస్తుశిల్పం ఈ ఆలయ సముదాయంలో ద్రవిడ మరియు నగర శైలిలో సమ్మేళితమైన బెసల శైలి నిర్మాణ శైలి ఉంది. ఇప్పుడు పునరుద్ధరించిన మెట్లు బావి కూడా ఉంది. శాసనాలు కన్నడ భాష శాసనాలు, తెలుగు భాష శాసనాలు అప్పటి సంస్కృతి మరియు ప్రాముఖ్యత వివరిస్తున్నాయి. ఆలయం మధ్యల కాలంలో కళ్యాణి చాళుక్య రాజు శ్రీరేఖల మధ్య సోమేశ్వరుడు నిర్మించారు. స్కంద పురాణంలో ఈ మయపురి, మత్స్యపురి, కేశపురి అని పిలిచేవారు. ఇక్కడ జన సేవ వైష్ణవ సంప్రదాయాల కలయిక కనిపిస్తుంది. ప్రధాన ఉత్సవాలు జాతరల భాగంగా స్వామివారి కళ్యాణ రథోత్సవం, పెద్దతేరు, శకటోత్సవం పనులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు స్వామివారి పాదకాల ఆశీర్వాదం పొందడానికి అత్యున్నత పవిత్రంగా భావిస్తారు. ఉత్సవాలు మొదటి రోజు పుణ్యమావచం ప్రోత్సాహ శ్రద్ధ 108 కళాశాలలో 8 రోజులు జాతరలు జరుపుతారు. రవాణా సౌకర్యాలు మాప్నార్, కల్వకుర్తి, షాద్నార్, జడ్చర్ల.